హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇలాంటి క్యూట్ లిటిల్ ఫ్రూట్ షేప్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఈరోజు కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. సో మార్కెట్లో మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, బట్ రైట్ నౌ నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో నేను అది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రాండ్ వచ్చేసి చాలా బేసిక్ అనమాట, చాలా తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. ఇది కాంపౌండ్ చాక్లెట్ అయితే నేను యూస్ చేయను, ఓన్లీ చాక్లెట్ చిప్స్ అయితే నేను యూస్ చేస్తాను అప్పుడప్పుడు కేక్ మీద. సో ఇందులో మనకి మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అండ్ వైట్, సో 3 ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట చాక్లెట్ చిప్స్ కూడా. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ వ్యాన్లీర్లో మిల్క్ కాంపౌండ్ అయితే నా ఫేవరెట్. ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ మనకి డైరీ మిల్క్ చాక్లెట్ తిన్న ఫ్లేవర్ వస్తుంది. సో చాలా బాగుంటుంది. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసినప్పుడు యమ్మీగా ఉంటుంది. దెన్ డార్క్ కాంపౌండ్, ఇది కూడా బాగుంటుంది, బట్ మిల్క్ కాంపౌండ్ అంతా స్వీట్గా అయితే ఉండదు. సో మిల్క్ కాంపౌండ్ అని అన్నాను కదా అనేసి ఇది వైట్గా అయితే ఉండదు. నెక్స్ట్ 2M. సో ఇందులో ప్రస్తుతానికి నా దగ్గర వైట్ కాంపౌండ్ ఒకటే అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఈ ప్యాకెట్ చూపిస్తున్నాను మీకు. సో ఇందులో కూడా మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ 3 ఉంటాయి, 3 ఫ్లేవర్స్ ఉంటాయి. సో వ్యాన్లీర్ తర్వాత నెక్స్ట్ 2M. సో ఇవి రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, బట్ నాకు కంపేర్ టు 2M నాకు వ్యాన్లీరే నచ్చుతుంది. నెక్స్ట్ అన్నిటికంటే ది బెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ వచ్చి క్యాలిబో. సో ఇందులో బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ 3 డాట్స్ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్లూయిడిటీ అండ్ ఇది వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ కోకో ఇన్ ఇట్ 54.5%. సో ఇది వచ్చేసి మనకి 1/2 kg 1 kg అలాంటి ప్యాకెట్స్ రాదు. సో మినిమం ఏంటంటే ఇందులో 2.5 kgs ఆఫ్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 2.5 kg బ్యాగ్. ఇది మీకు క్లోజ్ టు 3000 అలా పడుతుంది. సో కాస్ట్ వచ్చేసి. సో ఇందులో అగైన్ మిల్క్, డార్క్, రూబీ అండ్ వైట్, సో అన్ని క్యాలెట్స్ దొరుకుతాయి. సో టు స్టార్ట్ విత్ మనమైతే కాంపౌండ్ చాక్లెట్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఒక షార్ప్ నైఫ్ తీసుకొని పెద్దది, ఇది అంత ఈజీగా కట్ అవ్వదు కాంపౌండ్ చాక్లెట్. ఇట్ రియలీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు చాప్ ద చాక్లెట్, ఎస్పెషలీ కాంపౌండ్ చాక్లెట్. సో ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా స్లైసెస్గా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని తర్వాత దాన్ని ఇంకా ఫైన్ బిట్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మైక్రోవేవ్ చేసైనా మనం దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ బాయిలర్ మెథడ్ ఉంటుంది కదా. సో హాట్ వాటర్ కింద ఒక బౌల్లో పెట్టేసి దాని మీద ఇంకొక బౌల్ పెట్టి, ఇలాంటి గ్లాస్ బౌల్ పెట్టి దాంట్లో చాక్లెట్ అది యాడ్ చేసి, సో సిమ్మరింగ్ వాటర్ మీద, అంటే వాటర్ ఒకసారి బాయిల్ వచ్చేసి మనకి బబుల్స్ అవి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి, లేదా కాసేపు ఆఫ్ కూడా చేసేయచ్చు. సో ఏదైతే ఆ సిమ్మరింగ్ వాటర్ ఉంటుందో, ఆ ఆల్రెడీ బాయిల్డ్ వాటర్ ఉంటుందో, ఆ వాటర్ హీట్కి చాక్లెట్ మెల్ట్ చేయాలి. సో మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మనం మెల్ట్ చేయలేమన్నమాట చాక్లెట్. సో అది బర్న్ అయిపోతుంది. అండ్ మైక్రోవేవ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ 20 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్కి ఒకసారి ఆఫ్ చేసి మనం మిక్స్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. అండ్ చాక్లెట్ ఎప్పుడు కూడా మోర్ దెన్ 40 degrees మనం హీట్ చేయకూడదు అనమాట. ఇదిగో ఇలా ఫైన్గా చాప్ చేసుకొని ఈ మాత్రం సైజ్ ఉంటే మనకి మెల్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తొందరగా మెల్ట్ అయిపోతుంది. అండ్ ఎక్కడ కూడా లమ్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి, కోకో బటర్ సపరేట్ కాకుండా ఉంటుంది. సో నేను ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకొని వచ్చాను. అండ్ స్టిల్ మీరు చూస్తే ఇందులో చిన్న కోకో బటర్ బిట్స్ అవి ఉన్నాయి. సో హీట్ ఎక్కువ చేయకూడదు. సో ఇది చిన్న కోకో బటర్ అయితే అంత ఈజీగా వెంటనే మెల్ట్ అయిపోదు. సో మనం కొంచెం ఆ రెసిడ్యువల్ హీట్ అయితే ఏదైతే ఉంటుందో, అంటే స్టవ్ మీద నుంచి తీసేసిన తర్వాత స్టిల్ బౌల్ అనేది మనకి కొంచెం హాట్గానే ఉంటుంది కదా. సో ఆ రెసిడ్యువల్ హీట్తోనే మనము మిగిలిన ఇది కూడా మెల్ట్ చేసుకోవాలన్నమాట. అట్ దిస్ స్టేజ్ యూ కెన్ ఆల్సో యాడ్ ఎనీ ఫ్లేవర్ టు ద చాక్లెట్. సో మాకు జస్ట్ నార్మల్ చాక్లెట్ ఫ్లేవర్ వద్దు, మాకు కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి, లేకపోతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలి, ఎనీ ఫ్లేవర్. సో మీకు ఆయిల్ సాల్యుబుల్ ఎసెన్స్ కావాలి,
సో ఆయిల్ సాల్యుబుల్ ఎసెన్స్ ఏంటంటే చాక్లెట్లో ఈజీగా మిక్స్ అవుతుంది. యూ కెన్ యాడ్ దాట్. అండ్ నేను ఈరోజు ఫ్రూట్ షేప్ చాక్లెట్స్ చేస్తున్నాను కాబట్టి ఇవి మినీ చాక్లెట్స్ అనమాట. సో దీనికి ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకుంటున్నాను. అండ్ మీరు ఏదైనా టాల్ గ్లాస్ ఆర్ లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక చిన్న ట్యూబ్ లాంటిది తీసుకొని అందులోకి పైపింగ్ బ్యాగ్ ఇన్సర్ట్ చేసేసి చాక్లెట్ అరౌండ్ 35 to 40 degrees ల్యూక్ వామ్ ఉండాలి చాక్లెట్ అంతే. మరీ కూల్ అయిపోకూడదు, మరీ హాట్గా కూడా ఉండకూడదు. మరీ హాట్గా ఉంటే పైపింగ్ బ్యాగ్ మెల్ట్ అయిపోతుంది. సో కొంచెం గోరువెచ్చగా ల్యూక్ వామ్ స్టేజ్లో ఉన్నప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి పోసుకొని మెల్లగా మన మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే. మన క్యావిటీస్ కూడా ఓవర్ఫిల్ చేసుకోకూడదు. ఓవర్ఫ్లో అయిపోతే మనకి చాక్లెట్ షేప్ అనేది పాడవుతుంది. సో ఎగ్జాక్ట్గా అందులో ఎంత సరిపోతుందో అంత మాత్రం మనం పైప్ చేసుకుంటే సరిపోతుంది. మెల్లగా దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే, ఒకవేళ క్యావిటీ లోపల ఎయిర్ బబుల్ ఉంటే మనకి చాక్లెట్లో హోల్ వస్తుంది అనమాట. సో ఆ ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ఇలా మెల్లగా దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లేట్ మీదకి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనము దాన్ని ఈజీగా క్యారీ చేయడానికి అవుతుంది. సో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కూడా ఒకసారి ట్యాప్ చేసుకుని తర్వాత తీసుకెళ్ళి ఒక 15 to 20 minutes మనము రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనకి తర్వాత చాక్లెట్స్ డీమౌల్డ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. ఇఫ్ యువర్ చాక్లెట్ ఈజ్ స్టిల్ హాట్, మోర్ దెన్ 40 degrees అట్లా ఉందనుకోండి, లీవ్ ఇట్ ఇన్ ద రూమ్ టెంపరేచర్ ఫర్ అట్లీస్ట్ 10 minutes. సో దాని తర్వాత 10 minutesకి అది కొంచెం కూల్ అయిన తర్వాత దెన్ యూ కెన్ రెఫ్రిజిరేట్ ఇట్. నేను నెక్స్ట్ ఇంకొక 2 molds తీసుకుంటున్నాను, కొంచెం పెద్దవి బట్ సేమ్ ఫ్రూట్ డిజైన్ అనమాట. సో రిమైనింగ్ చాక్లెట్ కూడా నేను ఇందులోకి పైప్ చేసేస్తున్నాను. సో లెట్స్ టాక్ అబౌట్ కాంపౌండ్ చాక్లెట్. సో కాంపౌండ్ చాక్లెట్ ఏంటి, రియల్ చాక్లెటా, లేకపోతే వాట్ ఈజ్ యాక్చువల్లీ కాంపౌండ్ చాక్లెట్, ఈజ్ ఇట్ సేఫ్ టు ఈట్, మనకి హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదా, ఇది రియల్ చాక్లెటేనా అని మీకు చాలా డౌట్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, క్యాలిబో చూపించాను కదా ప్యాకెట్, నేను 2.5 kg, అది రియల్ చాక్లెట్ అండి. అందులో మీకు కోకో బటర్ ఉంటుంది, విచ్ ఈజ్ కోకో ప్లస్ కోకో బటర్ ఉంటుంది, విచ్ ఈజ్ గుడ్. బట్ కాంపౌండ్ చాక్లెట్స్లో మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్ చాక్లెట్స్, I don't want to mention the names, but most of the compound chocolates will have vegetable oils. కంప్లీట్ కాంపౌండ్ చాక్లెట్ గురించి డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఇంకొక సెపరేట్ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ నౌ నేను ఒక 15 to 20 minutes రెఫ్రిజిరేట్ చేశాను చాక్లెట్. మన మౌల్డ్స్ అన్నీ కూడా రెడీ టు డీమౌల్డ్ అనమాట. సో ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. కెన్ యూ సీ ద షైన్ ఆన్ చాక్లెట్? ఈ షైన్ మీకు ఇలానే రావాలి అంటే యూ షుడ్ మెయింటైన్ ద టెంపరేచర్. సో చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు మీరు ఓవర్ హీట్ చేసేస్తే మీకు చాక్లెట్ మీద వైట్ ప్యాచెస్ అవి వస్తాయన్నమాట. సో అదేంటంటే బేసిక్గా కోకో బటర్ ఆర్ వెజిటేబుల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో చాక్లెట్లో, ఇట్ గెట్స్ సపరేటెడ్ ఫ్రమ్ చాక్లెట్, ఫ్రమ్ కోకో. సో అవి రెండు సపరేట్ అయిపోయినప్పుడు మీకు వైట్ లైన్స్, వైట్ ప్యాచెస్ అలా వస్తాయి చాక్లెట్ మీద, అండ్ చాక్లెట్ షైనింగ్ అయితే ఉండదు. సో చాక్లెట్ మీకు ఇలా షైనీగా రావాలి అంటే ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో 35 to 40 degrees, ఆ టెంపరేచర్లోనే మీరు మెల్ట్ చేసి అండ్ దాన్ని ఆ టెంపరేచర్లో ఉన్నప్పుడే యూ షుడ్ పైప్ ఇట్ ఇన్ టు ద మౌల్డ్స్. సో అలా చేస్తే యూ విల్ గెట్ ద షైనీ కోట్ ఆన్ ఆల్ ద చాక్లెట్స్.
సో మీకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో రియల్ చాక్లెట్ ఏంటి, కాంపౌండ్ చాక్లెట్ ఏంటి, దేని టేస్ట్ ఎలా ఉంటుంది. సో మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్జియన్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, లేకపోతే నార్మల్ చాక్లెట్ కేక్ ఆర్ నార్మల్ చాక్లెట్స్, లేదంటే బెల్జియన్ మ్యాగ్నమ్ ఉంది కదా. సో ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ నార్మల్ చాకోబార్ టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకోండి, లేకపోతే నార్మల్ కేక్స్ తీసుకోండి. మీకు నార్మల్ బేకరీస్లో తక్కువ రేట్కి దొరికే చాక్లెట్ కేక్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇలాంటి కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేసి చేస్తారు. అందుకే అవి ప్రైస్ అంత తక్కువ ఉంటుందన్నమాట. సో బెల్జియన్ చాక్లెట్స్ రేట్ ఎక్కువ ఎందుకు అంటే అది రియల్ చాక్లెట్ యూస్ చేసి చేస్తారనమాట. సో ఐ హోప్ మీకు చాక్లెట్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చాలా బ్రాండ్స్ మెన్షన్ చేశాను అండ్ దిస్ ఈజ్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఓకే, సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ బ్రాండ్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీ బ్రాండ్స్. సో జస్ట్ నా నాలెడ్జ్ అనేది నేను మీకు షేర్ చేశాను. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా అప్కమింగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ ఈ చాక్లెట్స్ని నేను ఎలా ర్యాప్ చేశాను అండ్ ఎలా దీన్ని ప్యాక్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాక్లెట్ ర్యాపింగ్ అండ్ ప్యాకింగ్. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్.